వైట్ ఫ్యాబ్రిక్ అండ్ దాని మీద ఆల్రెడీ పైపింగ్ పెట్టేసాం అనమాట. ఇలా పైపింగ్ వచ్చేసి ఇలా పెట్టేసాము, డైరెక్ట్ క్లాత్ మీదనే పైపింగ్ బయట సైడ్ పెట్టేసి ఇది ఇలా పైకి ఉండాలి. మనం పైపింగ్ తోటి ఇలా కరెక్ట్గా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీని మీదనే ఇది రైట్ పెట్టేసుకొని పైన స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసాక ఒకసారి మీరు చూసుకోవాలి, ఇంకేమన్నా మీది లూజ్ ఉంది ఎట్లా కనిపిస్తుంది పైపింగ్ అంటే కంప్లీట్గా ఎడ్జ్కి అనేది మీరు స్టిచ్ వేసుకుంటే అది కూడా కనిపించదు. ఎంత మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటే అంత దగ్గరికి వేసేసేయాలి పైపింగ్ థ్రెడ్కి స్టిచ్. వేసుకున్నాక ఇలా కట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, అప్పుడు ఈజీగా ఫోల్డ్ అవుతుంది. సో ఇలా పైపింగ్ థ్రెడ్ వచ్చేసి మనకు, సో ఇది నీట్గా ఐరన్ తిక్కిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ పార్ట్ స్టిచ్ అయ్యాక ఆ పార్ట్ మనం ఖచ్చితంగా ఐరన్ అనేది చేసుకోవాలి, అప్పుడు మనకు నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో ఈ హ్యాండ్స్ మీరు సెట్ చేసేటప్పుడు మర్చిపోకుండా ఇది ఏదైతే షేప్ ఉంటుందో కొంచెం లో ఉంటుంది, ఇది కొంచెం హైట్ ఉంటుంది, ఇది ఫ్రంట్ పార్ట్ కొంచెం డౌన్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి మీరు. సపోజ్ ఇలా పెట్టుకున్నారనుకోండి రెండు, మీరు ఇది ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఇలా మీరు మళ్ళీ ఇది క్లాత్ ఉల్టా పెట్టి ఇది ఇలా పెడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే పెట్టేసి ఫస్ట్ ఇది లైనింగ్ మాత్రమే అనుకుంటే మీకు ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్. ఓకే, ఈ ఫ్రంట్ ఉన్నది మనం ఇలాగే స్టిచ్ చేస్తుంది దీని మీద. లేదు అంటే మీరు ఇంకా ఇది ఉల్టా చేసుకుని పక్క పక్క పెట్టుకోవచ్చు. రెండు ఇలా ఫస్ట్ ఓపెన్ చేసుకొని రెండు పక్కకు వచ్చేలా పెట్టేసుకొని ఇలా దాని మీద కానీ కింద కానీ మీరు ఇది వేసేస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోతుంది రైట్ సైడ్ది. సో లైట్గా పైపింగ్ క్లాత్ దగ్గర ఇంకా కొంచెం గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ కూడా సెకండ్ స్టిచ్లో మనం ఫిల్ చేస్తాం. టైట్గా స్టిచ్ వేస్తే అది కూడా టైట్ వచ్చేస్తుంది. సో కంపల్సరీ ఐరన్ చేసాకే స్టిచ్ వేసుకోవాలి, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా, ఏదైతే మాస్టర్స్ ఫిట్టింగ్ చేస్తామనుకో అలాంటి ఫిట్టింగ్ మనకి దొరుకుతుంది. ఇది బ్యాక్ పార్ట్,
సో బ్యాక్ సైడ్ మనం దీనికి ఫ్యూజింగ్ అతికించుకొని పట్టీలాగా డైరెక్ట్గా తిప్పేసి స్టిచ్ వేసి ఫోల్డింగ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఫ్యూజింగ్ పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి ఒక 1.5 ఇంచ్లోన. ఇది ఫ్యూజింగ్ ఆల్రెడీ ఐరన్ చేసేది కదా. సో ఇది మనము ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకొని మనం దాంట్లో సో ఇలా మార్క్ చేసుకుంటాం. ఇలా పెట్టుకుంటాం కదా. ఈ షైనింగ్ ఉన్న పార్ట్ ఇలా అతికిచ్చేసుకోవాలి స్టీమ్ ఐరన్ తోటి. ఇది అతికిచ్చేసి మనం నెక్స్ట్ ఈ హ్యాండ్స్ రెండు కూడా ఐరన్ చేసేసుకున్నాం. ఫ్రంట్ కూడా అంతే సేమ్. ఫ్రంట్ పార్ట్ కూడా మనము ఐరన్ చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్స్ ఇవి కూడా రెండు ఇండివిజువల్గా ఉన్నాయి కదా, ఏ పార్ట్ ఆ పార్ట్. ఇవి కూడా రెండు స్టిచ్ చేసేసుకోవాలి. ఇవి స్టిచ్ చేసేసి ఇది చూడండి మనది ఎఫెక్స్ అండ్ ఇది ఆర్మ్ హోల్. మనం సింగిల్ ఫుట్ పెట్టుకుంటే దారం కొంచెం మాటికి పోతూ ఉంటుంది. బట్ పైపింగ్స్ ఉన్నాయి కాబట్టి రెండు కరెక్ట్గా పెట్టేసుకొని మనము లైనింగ్స్ సపరేట్గా అతికించుకుంటున్నాము అండ్ ఫ్రంట్ పార్ట్స్ సపరేట్గా అతికించుకుంటున్నాము. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకున్నాం. ఈ పార్ట్స్ కూడా ఖర్చు పెట్టుకొని అరేంజ్ చేసుకోవాలి. సో అన్నీ మనకు ఒకటేసారి ఐరన్లో అయిపోతాయి అన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఆర్మ్ హోల్, ఇది ఫ్రంట్ నెక్. ఇది కూడా ఫ్రంట్, ఇది కూడా ఆర్మ్ హోల్. అంటే మీకు ఇది కన్ఫ్యూజ్ కాకుండా ఇది ఆల్రెడీ డీప్ ఉంటుంది, ఇది బ్రాడ్ లీఫ్ ఉందన్నమాట. సో ఖర్చు కంపల్సరీగా పెట్టేసుకోవాలి. సో ఇది ఒకసారి ఐరన్ చూద్దాం. అండ్ ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్స్ కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అతికిచ్చేసాను. సో ఇవన్నీ ఐరన్. అండ్ ఈ పార్ట్ కూడా మనము క్యాన్వాస్ అనేది అతికిచ్చేసుకోవాలి ఇక్కడ రెండు ఫ్రంట్స్కి. సో అది కూడా డైరెక్ట్ అక్కడనే కట్ చేసేసి క్యాన్వాస్
అతికిచ్చేస్తాం. ఆన్ ఫోల్డ్ ఉంటే మనకి ఇక్కడ రెండింటికి ఒకటేసారి అయిపోతుంది, ఇటొకటి అటొకటి. మార్క్ ఏదైతే ఉందో అక్కడ నుంచి నేను ఒక 1.5 ఇంచ్ సపరేట్ కట్ చేస్తాను. చిన్నగా అయితే కట్ చేసుకోవద్దండి, కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నాయి ఏం కాదు, అది అతికిచ్చిన తర్వాతనే కట్ చేసుకోవచ్చు. సో 2 ఉన్నాయి ఇండివిజువల్గా, ఇటొకటి వచ్చేస్తుంది మనకు. 2 పార్ట్స్ అయితే నేను ఇలా లీఫ్ లాగా సెట్ చేసుకున్నా. ఆ సెట్ చేసుకున్నది కూడా షైనింగ్ ఉన్న పార్ట్ పైకి, ప్లెయిన్ కింది వైపు వేసుకున్నాను. దాని మీద ఇవి 2 పార్ట్స్, అంటే ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్ వైపు నేను క్యాన్వాస్ అనేది ఐరన్ చేయాలి అన్నమాట. సో ఇలా ఫ్యూజింగ్ ఐరన్ చేసుకున్న తర్వాత ఇక్కడంతా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఓపెన్ చేస్తూ ఇక్కడ ఐరన్ చేసేసుకోవాలి ఈ పార్ట్. ఇక్కడ మనకి కంపల్సరీగా ఇది పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి, లేదంటే రాదు. సో ఇలా మనకు స్ట్రైట్ డాట్ బ్లౌజ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ కూడా మనకు పాయింట్ రాకుండా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. సో అన్ని పార్ట్స్ ఫ్రంట్వి 4 పార్ట్స్ ఉంటాయి. లైనింగ్ సపరేట్, మనది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సపరేట్. సో అన్నీ ఇలా ఐరన్ చేసేసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్కి కప్స్ పెట్టి డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేయడం. మన పైన కొద్దిగా కింద కొద్దిగా మాత్రమే స్ట్రైట్గా ఓపెన్ అవుతుంది ఇంతవరకు. తర్వాత మాత్రం కంపల్సరీగా కప్ పెట్టే మనం అలా లైక్
మనం స్టిచ్ చేసుకుంటాం కదా కప్ పెట్టి, అది పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఇది మొత్తం ఆల్రెడీ బ్లౌజెస్ వచ్చిన వల్ల కొంచెం ఈజీగా ఉంటుంది, రాని వాళ్ళు ట్రై చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అయినా పర్లేదని ట్రై చేయండి, బట్ అదే వచ్చేస్తుంది, ఏం కాదు. 1 or 2 times తప్పిపోతుంది, తర్వాత అదే వచ్చేస్తుంది. బట్ స్టార్ట్ చేయకుంటే ఏది రాదు. ప్రింట్స్ కట్కైనా ఏ దానికైనా మనకి ఈ టక్స్ పార్ట్ మాత్రం ఇలా చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. మనకు ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ ముడతలు రాకుండా నీట్గా. ఇది కొద్దిగా చేసేసాను అన్ని ఐరన్. ఈ ఫోల్డింగ్ ఉన్నది కూడా ఫస్ట్ అంతా తీసేసుకొని డైరెక్ట్గా మనం క్యాన్వాస్ అనేది ఫ్యూజింగ్, క్యాన్వాస్ ఇది ఫ్యూజింగ్ కాదు, క్యాన్వాస్ వచ్చేసి మనం డైరెక్ట్గా లైనింగ్కి అతికిచ్చేస్తున్నాం అన్నమాట. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్ పెట్టేసి, ఒకవేళ మనకు పైపింగ్ కావాలి అనుకుంటే దీని మీద నెక్కి ఇలా పైపింగ్ పెట్టేసుకొని పెట్టుకోవచ్చు. బట్ నేనేం పైపింగ్ పెట్టట్లేదు, బ్యాక్ నెక్కి పెట్టట్లేదు. మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి, రైట్ సైడ్ రైట్ స్టిచ్ చేసి ఇలా తిప్పేస్తే ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇది మనం స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని. ఇప్పుడైతే మనం దీనికి బ్యాక్ పార్ట్ అనేది లైనింగ్ ఎలా అతికించుకోవాలో చూద్దాము. ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది, దీనికి బ్యాక్ సైడ్ మనం ఫ్యూజింగ్ చేసాము. ఇది వచ్చేసి లైనింగ్ మీద ఆల్రెడీ
క్యాన్వాస్ అనేది మనం బ్యాక్ సైడ్ పట్టి 1.5 ఇంచ్లో ఐరన్ చేసి పెట్టేసుకున్నాము. సో రెండు కూడా ఈక్వల్గా ఇలా పెట్టేసి జస్ట్ ఒక స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి కూడా ప్రతిదీ కూడా మనం ఇలా చిన్న చిన్న కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఎక్కడైతే కార్నర్స్ ఉంటాయో అక్కడంతా కూడా. అండ్ మరీ స్టిచ్ కట్ అయ్యేలా కాకుండా కొంచెం ఒక 2 పాయింట్స్ యూతలకి మనం అన్ని కట్ చేసి పెట్టుకొని ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడైతే లైనింగ్ ఉంటుందో స్టిచ్ మొత్తం లైనింగ్ వైపు ఉండేలా పెట్టుకొని దీని మీద అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ వేసేసుకున్నాక మనకి ఇలా వస్తుంది బ్యాక్ పార్ట్ ఇలా వస్తుంది, లైనింగ్ది ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీనికి పైపింగ్ అనేది మనం పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ అంటే. సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంది కదా, దీని మీద ఫస్ట్ ఇలా అంతా పెట్టుకొని స్టిచ్ వేయాలి. కరెక్ట్ ఈ క్లాత్కి ఇలా పెట్టేసుకుంటూ పైపింగ్కి ఎగ్జాక్ట్ లాస్ట్లో టైట్గా వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక స్టిచ్ కంప్లీట్గా టైట్గా వేసుకుందాం. పైపింగ్ మీద థ్రెడ్ రాకుండానే టైట్గా దగ్గరికి ఎండ్లోనూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్నాక లైనింగ్ ఏదైతే ఉంటుందో ఇలా దీని మీద పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ లైనింగ్ ఇలా అంటే మనది ఆల్రెడీ మనం ఇక్కడ నెక్ స్టిచ్ చేసాం కదా, ఇలా అంటే ఇది మనకు సీదా అవుతుంది. ఇది లైనింగ్, ఇది రైట్ సైడ్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ లైనింగ్ తీసుకొచ్చి ఇలా రైట్ ఫ్యాబ్రిక్ ఇది దీని మీద పెట్టి స్టిచ్ వేయాలి ఈ పైపింగ్ మీద. సో పైపింగ్ మీద పెట్టిన తర్వాత నేను తిప్పుతున్నాను అనమాట. మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఇక్కడ యూతల నుంచి మనం ఎలా స్టిచ్ చేయాలనేది కనిపించదు కదా మనకు పైపింగ్. ఇక్కడైతే మనకు స్టిచ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనము రెండు కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేయాలి ఇలా. కంపల్సరీ కట్ అయితే పెట్టుకోవాలి. ఇలాగే పెట్టేసి ఇక్కడ లైనింగ్ సైడ్ స్టిచ్ పెట్టేసి ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మనం. మీరు పైన నుంచి అయినా వేసుకోవచ్చు, కింద నుంచి అయినా వేసుకోవచ్చు. ఇవి రెండు కూడా మనకు స్టిచెస్ ఏవైతే ఉన్నాయో రెండు మన వైపు బయట వైపు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం దీన్ని తిప్పేస్తున్నాం. తిప్పేశాక ఇది సీదా అవుతుంది కదా, సీదా అయిన పార్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ కింద మొత్తం పైపింగ్ అనమాట. ఇది బ్యాక్ సైడ్. పైన పైపింగ్ ఏం పెట్టలేదు, ప్లెయిన్ పెట్టేసాం అనమాట. ఇది పైన, ఇది కింద. దీన్ని ఐరన్ చేసేసుకోవాలి. సో ఇది బ్యాక్ పార్ట్ అనేది మనది కంప్లీట్ అనమాట. సో ఐరన్ తిక్కేసి మొత్తం లైనింగ్ స్టిచ్ వేయాలన్నమాట.
అంతా కూడా ఐరన్ చేసేసుకొని దీనికి స్టిచ్ లైనింగ్ ఎలా ఉంటే అలా స్టిచెస్ వేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి. ఈ వైట్ కలర్లో కనిపించేది అంతా కూడా మన మెయిన్ ఫ్యాబ్రిక్. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మనం కొంచెం ఎక్స్ట్రానే కట్ చేస్తాము స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు అప్ అండ్ డౌన్ అవుతుంది అనేసి. పైపింగ్ చూసారు కదా చాలా నీట్గా వచ్చేసింది. ఎక్కడ కూడా మనకి ఎడ్జెస్ సేమ్ లేవు. మనం ఎండ్ టు ఎండ్ వేసుకున్నందుకు చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది పైపింగ్ అనేది. ఇవి హ్యాండ్స్ ఆల్రెడీ ఐరన్ చేసి పెట్టేసుకున్నాం కదా, కరెక్ట్ ఇది పైన స్టిచెస్ వేసుకోవాలి. లైనింగ్ 2 హ్యాండ్స్కి కూడా లైనింగ్ మీద స్టిచెస్ వేసుకోవాలి. నేను ఐరన్ చేసుకున్నందుకు చూసారా ఇది ఫ్యాబ్రిక్ ఎంత నీట్గా కూర్చుంది. అసలు స్టిచ్ వేయకపోయినా కూడా నడుస్తుంది, అంత పర్ఫెక్ట్గా కూర్చుంది అనమాట. మెయిన్ ఐరన్లోనే మన వర్క్ పర్ఫార్మెన్స్ అనేది 50% ఉంటుంది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే మొత్తం కట్ చేసుకోవాలి. అండ్ 2 సైడ్స్ కూడా మనం ఈక్వల్స్ చెక్ చేసుకోవాలి అనమాట. ఇలా పెట్టేసుకొని సో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమీ లేదు, రేట్లో కూడా నీట్గా కరెక్ట్గానే ఉంది. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఎక్స్ట్రానే ఉంది, సరే ఉండని అనేసి నేను పెట్టేసాను, కట్ చేయలేదు. తర్వాతకి ఒకసారి ఆర్మ్ హోల్ చెక్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది కట్ చేద్దామనేసి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ 2 అటాచ్ చేస్తూ కప్స్ కూడా పెట్టుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్స్ కూడా మనం 2 ఇండివిజువల్గా అతికిచ్చేసుకున్నాం. ఇది షోల్డర్ డాట్ బ్లౌజ్ కదా, షోల్డర్ నుంచి స్ట్రైట్ ఒకటే డాటే వచ్చేస్తుంది అనమాట మనకు. ఇది సపరేట్ అతికిచ్చేసుకున్నాము, ఇది సపరేట్ అతికించుకున్నాము. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ కూడా 2 సపరేట్ అతికిచ్చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే మనం 2 పార్ట్స్ కూడా రైట్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా సెట్ చేసేసుకున్నాం. అండ్ ఏదైతే బ్రాడ్ లీఫ్ ఉందో మనం ఇది ఫ్రంట్కి వచ్చేలాగా 2 నెక్స్ స్ట్రైట్ ఉండేలాగా పెట్టుకున్నాము. ఆర్మ్ హోల్స్ 2 కూడా బయట సైడ్ సెట్ చేసేసుకున్నాం. దాని మీద ఇది ఉల్టానే పెట్టాలి, క్యాన్వాస్ బయటకు వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఈ పార్ట్ ఇది కూడా ఇలా బయటకు వచ్చేలా సెట్ చేసుకోవాలి. తర్వాత దీని మీద ఇది స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్ నెక్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. .25 క్లాత్ పెట్టేసుకొని రిమైనింగ్ అంతా కూడా కట్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత లైనింగ్ సైడ్ స్టిచ్ వేయాలి. ఇలా మన ఫ్రంట్ సైడ్ రెడీ. రెండు కూడా సేమ్ ఇలాగానే అటాచ్ చేసుకోవాలి.
సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనకు ఇక్కడ ఏదైతే క్యాన్వాస్ పెట్టి మనము స్టిచ్ చేసామో లైనింగ్ అది తిప్పేసి ఐరన్ చేశాను. ఐరన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కొంచెం లైట్ గా కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత రెండు పార్ట్లకు కూడా ఇవి రెండు ఫ్రంట్స్ అనమాట. ఫ్రంట్ నేను పైపింగ్ ఏం పెట్టలేదు, బ్యాక్ ఫ్రంట్ పెట్టలేదు, ఓన్లీ నడుముకి చేతులకు మాత్రమే నేను పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టాను. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ కదా ఫ్రంట్ పార్ట్. దీని మీదనే ఇది జస్ట్ ఇలా ఉంది కదా రైట్ సైడ్, ఇది పైపింగ్ థ్రెడ్ జస్ట్ ఇలా పెట్టేసి స్టిచ్ చేశాను అనమాట దీని మీద. ఇలా రెండు పార్ట్లు కూడా స్టిచ్ చేసిన తర్వాత ఏదైతే ఈ లైనింగ్ ఉంటుందో దీని మీద ఎగ్జాక్ట్గా పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ రాంగ్ సైడ్ ఉంటుంది, ఇక్కడ రాంగ్ సైడ్ ఉంటుంది, రెండు రైట్ సైడ్స్ లోపల వైపే ఉంటాయి. ఇవి కూడా కరెక్ట్గా ఇలా చూసుకొని ఇక్కడ మనకు డాట్ ఉంది కదా, ఈ డాట్ రెండు చూసుకొని ఇలా ఒక పిన్ సెట్ చేసుకోండి. ఈ డాట్స్ మొత్తం ఓపెన్ చేసి ఐరన్ చేసుకోవాలి. ఖర్చు కంపల్సరీ పెట్టుకోవాలి, ఇటు అటు సేమ్. సో ఇంకొకటి టైట్ స్టిచ్ వేద్దాము. పైపింగ్ ఉంది కదా, సో రెండు పార్ట్లకి ఇలా వేసుకోవాలి, ఖర్చు కంపల్సరీ. ఇది పెట్టుకున్నాక ఇది లైనింగ్ క్లాత్ ఏదైతే ఉంటుందో దాని మీద స్టిచ్ మళ్ళీ అది కూడా కంపల్సరీగా వేసుకోవాలన్నమాట, ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు. ఇక్కడ ఒకసారి చూసుకోండి మీరు ఇలా తిప్పిన తర్వాత ఇంకేమైనా మీకు ఈ పైపింగ్ దగ్గర లూజ్ టైట్ ఎక్కువ క్లాత్ రావడం అలా ఏదైనా ఉందా చూసుకున్నాక మీరు లైనింగ్ సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇది ఫ్రంట్ పార్ట్ మనది. కింద పైపింగ్ వచ్చేసింది, నెక్ ప్లెయిన్ వచ్చేసింది. ఇప్పుడు దీనికి మనం కప్ రెడీ చేసుకోవాలి, కప్ పెట్టేసుకోవాలి. ఇలా చేసుకున్న పార్ట్కి కప్ వచ్చేసి మనము లైనింగ్ సైడే పెట్టేసుకోవాలన్నమాట. మన కప్ సైజ్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఒకసారి అయితే నేను చెప్తాను. కప్ సైజ్ ఏంటంటే మన లోయర్ చెస్ట్ నుంచి కింద ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ సైజ్ అనేది మనం చూసుకోవాలి. అండ్ ఇప్పుడు కరెక్ట్ ఇది ఎఫెక్స్ అనమాట. ఎఫెక్స్కి మనం కింద లోయర్ చెస్ట్ నుంచి ఎఫెక్స్కి సెంటర్ పెట్టేసుకోవాలి. ఇది ఫస్ట్ ఎక్కడైతే ప్లస్ వస్తుందో దీనికి అది సెంటర్ అనమాట. సో ఈ సెంటర్ ఇట్లా మనం స్టిచ్ వేసుకోవాలి. ఇది సెంటర్ ఉంది కదా, ఇక్కడ మంది ఉంది, ఇవి రెండు ఇలా కింద నుంచి కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు ఇలా, లేదంటే ఇక్కడ ఒకటి కూడా ఇలా వేసుకోవచ్చు. మనకి ఇక్కడ మార్కింగ్ అనేది ఆల్రెడీ ఉంటుంది ఎఫెక్స్ది. సో ఆ ఎఫెక్స్కి ఈ సెంటర్ డాట్కి రెండు స్ట్రైట్గా పెట్టేసుకోవాలి.
కప్ సైజ్ ఎలా చూసుకోవాలి అని అంటే మనకి ఏదైతే లో ఎఫెక్స్ ఉంటుందో అపెక్స్ టు లో చెస్ట్ ఎంత ఉంటుంది, అపెక్స్ టు లో చెస్ట్ ఎంతైతే ఉంటుందో మనకి ఇక్కడ ఈ ప్లేస్లో అంత రావాలి అనమాట. దానికన్నా తక్కువ ఉండొద్దు, ఎక్కువ ఉండొద్దు, జస్ట్ 1.2 అలా ఉంటే ఏం కాదు. ఇది ఎఫెక్ట్స్ ఇక్కడ మనది ఆల్రెడీ ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి లో చెస్ట్ 2.5 ఉంది. సో 2.5 అంటే ఇక్కడ సెంటర్ నుంచి ఇక్కడికి 2.5 అంటే ఈ కట్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా ఇది 34 సైజ్ అనమాట, కప్ సైజు. ఈ 34 సైజ్ అనేది ఈ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. మనం ఎఫెక్ట్స్ టు లోయర్ చెస్ట్ చెక్ చేసుకొని ఆ సైజ్ ఎంతైతే ఉంటుందో ఆ సైజ్ ఈ సెంటర్ నుంచి మన కప్కి కరెక్ట్గా అంత రావాలి. సో అది చూసుకోవాలి అంతే, ఇంకేం లేదు. అలా పెట్టేసుకుని ఈ కప్పు ఇండివిజువల్గానే ఏ పార్ట్ ఆ పార్ట్ మనం అతికిచ్చేసుకుంటాం కదా, ఎక్కడ కూడా పిల్లు రాకుండా ఇలా ఇంత ప్లేస్ ఉంటుంది. ఇంకా 1 ఇంచ్ మనకు ఇక్కడ కింద గ్యాప్. నేను ఫుట్ అయితే చేంజ్ చేసుకుంటాను. ఇలా మీరు ఓపెన్ అంటే లైక్ ఈ కింది జాయింట్ చేయకముందు కూడా ఇది అతికించుకోవచ్చు. ఇంకా మీకు కొంచెం ఫ్రీగా కూడా ఉంటుంది అతికించడానికి, ఇలా కూడా చేసుకోవచ్చు. సో సెంటర్ మార్క్ అయితే పెట్టుకున్నాం. ఇలా పెట్టిన తర్వాత సెంటర్ ఇలా పిన్ దింపేసి ఇక్కడ ఏదైతే మన ఎఫెక్స్ పాయింట్ ఉంటుందో దానికి ఇలా కరెక్ట్గా ఈ రెండు కూడా ఇలా, ఇది సెంటర్ ఇది సెంటర్, ఇలా కరెక్ట్ పాయింట్ ఇలా సెట్ చేసేసి ఇలా పెట్టుకొని ఇది ఎలా అయితే వస్తుందో టక్స్ దీని మీదనే ఇలా కూడా దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు లేదు అనుకుంటే మొత్తం అయినా కూడా ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు. టోటల్గా ఇంత కూడా సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇది స్టిచెస్లో పడకుండా ఈ కప్ ఇలాగే బయటకుంటుంది. ఇది రెండు కట్ టు కట్ రెండు ఈక్వల్గా పెట్టేసుకోవాలి. ఈ స్ట్రైట్ కూడా ఈ డాట్ కూడా చూసుకొని ఇక్కడ చూసారా, నేను ఫుట్ చేంజ్ చేయకుండా సింగిల్ ఫుట్ పెట్టకుండా డబల్ ఫుట్ పెట్టాను. అయితే నేను ఇది చూపించడం కోసమే పెట్టా. చాలా మందికి సింగిల్ ఫుట్ డబుల్ ఫుట్ ఐడియా ఉండదు. సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటనే దానికోసం నేను ఇది చేశాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకు డబల్ ఫుట్లో అనేది ఖచ్చితంగా మనకు పైపింగ్ మీదకి ఎక్కుతుంది. ఫుట్ పైపింగ్ ఇక్కడ ఉంటే దాని మీద మనది స్టిచ్ పడింది పైపింగ్ మీద. సో దానివల్ల ఏమవుతుంది, మనకు టోటల్గా అన్ఈవెన్గా అనేది వచ్చేసింది. చూడండి, ఫస్ట్ నేను ఒకటి ఫిట్ చేశాను. ఈ పైపింగ్ చూడండి ఎలా ఉంటుందో, ఈ పైపింగ్ చూడండి ఎలా ఉందో. సో ఇది డిఫరెంట్ అనమాట. కంపల్సరీగా మీరు సింగిల్ ఫుట్ అనేది లేకపోతే మాత్రం పైపింగ్ అనేది ప్రాపర్గా 100% పెట్టలేరు. సో ఇది ఉన్నప్పుడే మీరు ఈ పైపింగ్ అనేది నీట్గా పెట్టగలుగుతారు. సో మనం ఫుట్ చేంజ్ చేద్దాం. ఈ స్టిచ్ కూడా రిమూవ్ చేద్దాం. ఈ ఏదైతే ఇది మనకు అయ్యిందో కంప్లీట్గా రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ కి ఇలా పెట్టేసి మనము దీని మీద స్టిచ్ అనేది దీనికి దగ్గరలో వేసేసుకోవాలి. నేను లాస్ట్ ఇది ఎండ్ లో ఉండాలి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను, అంటే అలా ఫోల్డింగ్ వచ్చేలాగా. ఇది కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇది లైనింగ్ అన్నమాట. డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసాను. ఏదైతే హుక్స్ ఉంటుందో మనము ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ కి పెట్టేసుకొని డబుల్ ఫోల్డ్ ది సింగిల్ స్టిచ్ అనేది ఫస్ట్ వేసుకోవాలి దీని మీద. ఇలా అంటే ఎండ్ కి వేసుకోవాలి జస్ట్ అటాచ్ కోసం. తర్వాత ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ లైనింగ్ క్లాత్ తీసుకొని దీన్ని కూడా ఒక స్టిచ్ చేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేసేసుకోవాలంటే ఇలా ఉంటుంది కదా, ఇది కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసింది ఇక్కడ పెట్టాలన్నమాట. స్టార్టింగ్ ఇక్కడ పెట్టేసి లాక్ చేయాలి.
లాక్ చేసిన తర్వాత ఈ హుక్స్ లోపలికి ఇది పెట్టేసి కంప్లీట్ గా ఇలా బయటికి అనేసేయాలన్నమాట. ఇక్కడ ఎందుకంటే కొంచెము మాన్యువల్ గానే మనము కొంచెం పెడల్ లేపుకుంటూ హ్యాండ్ తోటి కొంచెం కొంచెం ఇలా స్టిచ్ చేసుకోవాలి. మిషన్ లేని దగ్గర మనము ఇది రన్ చేసుకోవచ్చు. ఇది మీరు చూసుకోకుండా అలాగే రన్ చేస్తే నీడిల్ ఇదే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఇక్కడికి రాగానే కొంచెం హ్యాండ్ తోటి హ్యాండిల్ చేయాలన్నమాట. ఇది మన బ్లాక్ క్లాత్ అనేది అసలు కనిపించకుండా దీన్ని పైనుంచి మనం కవరప్ చేస్తున్నాం. నెక్స్ట్ దీని మీద ఇది పైన లైనింగ్ పెట్టేసి ఈ బ్లాక్ ది కనపడకుండా కంప్లీట్ గా మనం ఇలా స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఏదైతే స్టిచ్ చేసామో ఈ ఫైనల్ స్టిచ్ దీనికి మించి మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. జస్ట్ క్లాత్ లో ఒక మనము 0.5 మాత్రమే, అంటే ఒక ½ ఇంచుకి తక్కువ ఇలా క్లాత్ పెట్టేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ పెట్టేసుకొని ఈ క్లాత్ ఇలా పెట్టేసుకొని ఏదైతే ఈ స్టిచ్ ఉందో ఆ స్టిచ్ కి జస్ట్ ఈ వైట్ స్టిచ్ కనిపిస్తుంది కదా, దీనికి కొంచెం ఇంత మనము బయటికి వేసుకోవాలి స్టిచ్ ఒక లైన్. సో ఇలా అన్నమాట, మనకు ఓన్లీ ఇది మాత్రమే కనిపిస్తుంది, మన బ్లాక్ అనేది ఏమీ కనిపించదు. తర్వాత మీరు ఇది ఇలా హెమ్మింగ్ అన్న చేసుకోవచ్చు, లేదు అంటే స్టిచ్ అన్న వేసుకోవచ్చు. నాకేం గలీజ్ కనిపించొద్దు అంటే దీన్ని లోపల నుంచి హెమ్మింగ్ కూడా చేస్తారనమాట. అయితే ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది కట్ చేసేసి ఇది కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ చేసుకున్నాం కదా, స్టిచ్ చేసాక ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఇది ఇలా క్లోజ్ అయ్యేలాగా మనం స్టిచ్ వేసుకోవాలి. కొంచెం ఈ ఫుట్ పైకి లేపుకోవాలి, ఎందుకంటే కింద ఇక్కడ వరకు మనకు ఇక్కడ క్లిప్ అది హుక్ది కింద హోల్ ఉంటుంది. సో మనం ఎంత ఉన్నా దానికి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ ఫుట్ కిందికి ఉంటే ఏంటంటే పగులుతుంది నీడిల్, కాబట్టి కొంచెం మనం ఫుట్ హైట్ లేపితే ఒకవేళ మీద కొంచెం టచ్ అయినా కూడా ప్రాబ్లం అనేది రాదు. ఇక్కడ కూడా మనం ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా లాగ్ది, ఇది కూడా కట్ చేసేసుకొని ఇది ఇలా లోపలికి పెట్టేసుకొని కనిపించకుండా ఇది ఇలా స్టిచ్ చేసేస్తాం. ఈ హుక్ అనేది మనము లోపలికి ఫోల్డ్ చేసి జస్ట్ నేను ఇక్కడ లాక్ చేశాను, ఇక్కడ లాక్ చేశాను అనమాట స్టిచ్ కొంచెము. దీని లోపల నేను ఫ్యూజింగ్ పెట్టేసి ఐరన్ తిక్కేస్తాను. అండ్ మీరు ఇక్కడ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా ఫ్యూజింగ్ తోటి ఐరన్ స్టిక్ చేయొచ్చు. అయితే ఇది కంప్లీట్గా ఇలా ఉండకుండా కొంచెం ఇది ఇలా ఉండాలన్నమాట. 1 లైన్ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ బయటకు ఉండాలి, 1 లైన్ లోపలికి ఉండాలి హుక్ అనేది. ఈ విధంగా మనం ఇది సెట్ చేసేసుకోవాలి ఐరన్ చేసుకునేటప్పుడు ఇలా. సో మనది హుక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనము ఈ ఐ ఉంది కదా, ఐని అయితే జస్ట్ డబల్ ఫోల్డ్ చేసేసి మనం ఇది ఐ కదా ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టి స్టిచ్ వేసేసాం అనమాట ఫస్ట్ ఇలా.
దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో మనది మెయిన్ క్లాత్ ఇది తీసుకొని 2 సైడ్ల లోపల సైడ్ మనము స్టిచ్ వేసుకోవాలి. సో ఇది సపోజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనుకోండి, దీనికి చెప్తున్నా నేను. ఇది ఇలా అంటే ఇది క్రాస్గా ఉంది పీస్, ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా ఉంటుంది కదా పీస్. మనకి ఎంతైతే లెంత్ ఉంటుందో ఆ లెంత్ మొత్తం చూసుకొని కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. ఇలా ఉన్నది ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇలా తిప్పుకోవాలి. స్టిచ్ అనేది మనకి లోపలికి వెళ్ళిపోయి పైన నీట్గా ఫోల్డింగ్ ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసినది కరెక్ట్గా మనం చూసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్ వదిలి మనం ఇది చెక్ చేయాలి. ఇక్కడ నుంచి చూస్తే తేడా వస్తుంది, మనకి ఇక్కడ నుంచి చూస్తే మెజర్మెంట్ తేడా వస్తుంది. సో ఇక్కడ నుంచి టోటల్గా మన లెంత్ ఎంత ఉంది అనేది చెక్ చేసి కరెక్ట్ మార్కింగ్ చేసుకొని దాని మీదనే మనకు స్టిచ్ వేయాలి. సపోజ్ ఇప్పుడు ఇలా చెక్ చేసాం, అంత అయ్యింది, ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని కరెక్ట్ దీని మీదనే మనం ఇలా స్టిచ్ వేయాలి. ఇలా 2 స్టిచ్ వేసుకున్నాక ఇలా పెట్టేసి మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి. అంతా కూడా ఒక స్టిచ్. సో ఈ స్టిచ్ వేసుకున్నాక ఇది లైనింగ్ క్లాత్, మళ్ళీ ఇది కూడా కావాలి మనకు. సో ఇది మీద పెట్టేసి మనకి ఏదైతే ఆల్రెడీ ఇక్కడ ఈ ఐ ఉంటుంది కదా, ఐకి 1 మార్క్ ఎక్స్ట్రానే మనము మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇది మనది ఇక్కడ వేసాం కదా, ఈ వైట్ మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉంది. 1 లైన్ మనం యువతలకి లైన్ మీద వేసుకోవాలి. సో ఇది ఇలా పెట్టేసుకొని ఇలా వచ్చేస్తుంది మనకు ఐ. సో ఈ పార్ట్ ఉంది కదా, ఇదంతా కూడా మనం ఇలా ఇక్కడికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది మాత్రం మనకు పైకి ఉంటుంది. ఇది ఎండ్కి అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ అవ్వదు. అయితే మనం ఇంకొంచెం పెద్దదైనా తీసుకోవాలి, లేదు అంటే ఇది ఎండ్కైనా పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఇదంతా ఇలా కవర్ అయిపోతుంది ఈ స్టిచ్. లేదు అనుకుంటే ఇదంతా కట్ చేసుకుంటే కూడా మనకు ఇది ఇలా పెట్టేసుకోవచ్చు. ఇదంతా హెమ్మింగో లేదో స్టిచ్చింగో చేసుకొని లోపల పెట్టేసుకోవాలి. ఇది మాత్రం ఇలా వస్తుంది మనకు. సో ఇలా ఇది మనకు ఎంత టైట్ అయినా కూడా ఇవి తెగిపోతుంది అన్న ప్రాబ్లం ఉండదు. అదే మనము కాజాలు చేస్తే ఏమవుతాయి అంటే అవి తెగిపోతాయి అన్నమాట. అండ్ ఎంత స్ట్రెచ్ అయినా మిడిల్లో గ్యాప్ అనేది కూడా కనిపించదు. హుక్కు ఈ 2 తీసుకునేటప్పుడు ఏంటంటే మనం కరెక్ట్గా తీసుకోవాలి. లేదు అంటే అప్ అండ్ డౌన్ అయితే ఏంటంటే మనకి ఇక్కడ తేడా వచ్చేస్తుంది. సో అది లేకుండా చూసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా ఫ్రంట్ సైడ్ ఫిట్టింగ్ అనేది మనకు వచ్చిందో హుక్స్లో. యాక్చువల్లీ మనకు జిప్ పెట్టిన లాగానే ఉంది, ఎక్కడ కూడా స్టిచ్ లేదు, ఏం లేదు. చాలా నీట్గా అంటే నీట్గా మనకు ఇలా వస్తుంది. ఒకవేళ మనకి ఎంత స్ట్రెచ్ చేసినా కూడా మనకి లోపల అనేది క్లాత్ ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లము ఉండదు. ఇది వచ్చేసి షోల్డర్ అటాచ్ అండి. నేను ఈ స్టిచ్ మొత్తం ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ బ్యాక్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్రంట్ పార్ట్ 2 కూడా కరెక్ట్గా కటాకట్ పెట్టేసి ఈ బ్యాక్ సైడ్ లైనింగ్ ఇటు సైడ్ పెట్టేసుకోవాలి. ఇటు సైడ్ పెట్టేసుకొని 2 కూడా స్టిచ్ వేసుకోవాలి. అది బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటే మనకి ఇలా వస్తుంది అన్నమాట.
సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, ఆన్ సైడ్. సో ఇక్కడ ఏదైతే కట్ మార్క్ ఉందో అది లైనింగ్ మాత్రం కింది వైపు తీసుకున్నాను నేను. లైనింగ్ అండ్ క్యాన్వాస్ ఉన్నది కింది వైపు, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వైపు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ లోపల ఉంటుంది అనమాట. సో ఇక్కడ చిన్న ఖర్చు పెట్టుకున్నా ఇంకా కొంచెం బెటర్గానే ఉంటుంది. ఖర్చు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మనం. మెయిన్ ఫ్యాబ్రిక్స్ మనకి ఇలా వచ్చేసి షోల్డర్. సో ఇలా ఈ రెండు షోల్డర్స్ మీరు చేయాలనుకుంటే ఇలా డైరెక్ట్గా కూడా అటాచ్ చేయొచ్చు. 2 షోల్డర్స్ని ఇలా ఇక్కడ ఇలా పెట్టి ఇలా డైరెక్ట్ స్టిచ్ వేయచ్చు. లేదు అనుకుంటే ఇది బ్యాక్ పోర్షన్, ఇవి రెండు ఇలా కరెక్ట్గా పెట్టేసి ఒక స్టిచ్ వేసుకొని ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఏదైనా అప్ అండ్ డౌన్ ఉన్నా మళ్ళీ మనం ఇప్పి సెట్ చేసుకోవడానికి చాలా ఓకే కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇంకేం అవసరం లేదు. మళ్ళీ ఇంకొక స్టిచ్ మనం లాకింగ్ చేసుకొని వేసుకుందాం. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ లైట్గా ఖర్చు పెట్టుకోవచ్చు. సో ఇలా వచ్చేస్తుంది ఫినిషింగ్. మనకు ఏది క్లాత్ గుచ్చుకోవడం వల్ల కూడా ఏముండదు, నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు 2 ఆర్మ్ హోల్స్, 2 ఫ్రంట్స్, 2 సైడ్ బ్యాక్స్ అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇప్పుడే మనం కరెక్ట్గా కట్ చేసేసుకొని సెట్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనకు అడ్జస్ట్మెంట్ హ్యాండ్ లూజు టైట్ అవ్వకుండా ఇప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పైపింగ్స్ ఉంటుంది, ఏ అడ్జస్ట్మెంట్ ఉన్నా ఇప్పుడే చూసుకొని చేసుకోవాలి అన్నమాట. సో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది క్లాత్, లైట్గా జస్ట్ ఇటు సైడ్ కూడా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది మనకి ఇక్కడ. ఇది కూడా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది బ్యాక్ సైడ్. హ్యాండ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఆర్మ్ హోల్ దాని తర్వాత కట్ చేసేసుకుందాం ఎక్స్ట్రా ఏదైనా ఉంది. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. సో ఏదైతే ఇలా పెట్టి చూస్తే మనకు క్రాస్ మార్క్ ఉంటుందో అది మనం ఫ్రంట్కి పెట్టేసుకోవాలి. లోపలికి ఉంది కదా, ఇది మనము ఫ్రంట్ సైడ్కి వచ్చేలా పెట్టుకోవాలి. లైనింగ్ ఎక్స్ట్రా కొంచెం కట్ చేసేస్తాం. సో ఇలా మనం పెట్టినప్పుడు ఇది ఫ్రంట్ కరెక్ట్గానే వస్తుంది.
ఇవి రెండు మనం ఇలా స్ట్రైట్గా చెక్ చేసుకున్నప్పుడు రెండింటికి సెంటర్ మార్క్ మనం ఇలా దీనికి పెట్టుకోవాలి. అండ్ దీనికి మనం ఇక్కడ నుంచి చూసుకోవాలి. రెండు స్ట్రైట్స్ ఇలా చూసుకుంటే మనకు షోల్డర్ మీద రాదు, కొంచెం సైడ్స్కే వస్తుంది. ఇలా కూడా రెండు చూసుకొని ఇక్కడ కూడా ఒక చిన్న కచ్. సో మన లైనింగ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది మనకు ఎక్స్ట్రా అవసరం లేదు. ఇటు సైడ్ కూడా అలాగే చెక్ చేసుకోవాలి. ఇది కూడా కరెక్ట్గా వచ్చేసింది లైనింగ్. ఇది కూడా మనకు అవసరం లేదు. ఒకవేళ మనకు కొంచెం ఏదైనా ఎక్స్ట్రా వచ్చింది అని అనిపించింది క్లాత్ అని అనుకుంటే మనకు ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. క్లాత్కి ఇలా క్లాత్ పెట్టేసి మనము బ్యాక్ సైడ్ ఏదైతే ఫింగర్ ఉంటుందో ఈ ఫింగర్ ఇలా ఒత్తి పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే మనకి ఏదైనా లిటిల్ బిట్ కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనం క్లాత్ కట్ చేయకోకుండానే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇంతకుముందు మేము టైలరింగ్ స్టార్టింగ్ అప్పుడు చేసేటప్పుడు ఏంటంటే జస్ట్ కుట్టిన తర్వాత ఎక్స్ట్రా అయిపోతే కట్ చేస్తుండే. కట్ చేశాక ఏమవుతుంది, క్లాత్ మళ్ళీ అంటే అంత కంఫర్ట్ గా ఉండదు. మనం మార్కింగ్ చూస్తుంటాము, బట్ ఇక్కడ సెట్ చేసేస్తాము, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తాము. అలా చేస్తే ఏంటంటే ఈ ఆర్మోల్ అనేది రెండు ప్రాపర్ గా సెట్ అవ్వవు. సో ఈ ఖర్చు దగ్గర ఇది పెట్టేస్తున్న స్ట్రైట్ గా. ఇలా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, నేను ఇక్కడ ఇది ఫోల్డ్ చేశాను కదా. యాక్చువల్లీ నేను ఈ ఫోల్డ్ చేయకపోతే కంపల్సరీగా నాకు ఇంత క్లాత్ అనేది ఎక్స్ట్రా అయ్యేది, ఒక 0.25. సో ఇది ఏదైతే స్టిచ్ ఉందో ఇది మనం రిమూవ్ చేసుకోవాలి. లైనింగ్ అతికించుకున్నప్పుడు జస్ట్ ఎక్స్ట్రా అతికించేసుకున్నాం కదా, స్టిచ్ ఎక్స్ట్రా వేసేసుకున్నాము. మీకు స్టిచ్ రిమూవ్ చేసుకోవడానికి ఇలాంటి ఒక స్టిచ్ రిమూవర్ ఉంటే కూడా స్టిచెస్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా బాగా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే పద్ధతిలో మనం అటాచ్ చేసేసుకోవాలి. ఇవి రెండు ప్రాపర్గా చూసుకోవాలి మనము. యాక్చువల్లీ ఏంటంటే షోల్డర్ స్ట్రైట్గా చూస్తాం, బట్ షోల్డర్ చూడకూడదు. ఇవి రెండు స్ట్రైట్గా చూసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది, హ్యాండ్ కంఫర్ట్గా కూర్చుంటుంది అనమాట. దీనికి కూడా సేమ్ ప్రొసీజర్లోనే చెక్ చేసుకొని చేసుకోవాలి. నాకు తెలిసి ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రానే ఉంది, రెండు హ్యాండ్స్ సేమే ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ కట్ చేసేస్తాను.
ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా వస్తుంది చూడండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. మళ్ళీ ఒకసారి చెక్ ఇక్కడ నుంచి కరెక్ట్ వచ్చింది. యాక్చువల్లీ నేను అప్పుడు ఇక్కడ నుంచి చూసాను. ఒకవేళ అలా కొంచెం ఎక్స్ట్రా వచ్చినా అది కట్ చేయకుండానే నేను ఇందాక ఏదైతే బ్యాక్ ఫింగర్ పెట్టి స్టిచ్ అడ్జస్ట్ చేశానో అలా చేస్తే సరిపోతుంది, కట్ చేయకుండానే క్లాత్. ఇది కూడా కరెక్ట్గానే ఉంది. క్లాత్ లాగకుండా నీట్గా పెట్టుకుంటూ రావాలి అంతే. ఎక్కువ అడ్జస్ట్మెంట్ ఉన్నప్పుడే క్లాత్ లాగుతాం మనం. అండ్ ఇది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇవి రెండు చూసినట్లయితే మాకు ఇక్కడ కొంచెం లూజ్ ఉంది. సో అది ఇక్కడ స్టిచ్ అడ్జస్ట్ చేస్తే కొంచెం సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ క్లాత్ అనేది ఇక్కడ బ్యాక్ సైడ్ కొద్దిగా మనకు ఫస్ట్కే ఇలా కంపేర్ చేసి చూస్తే మనకు ఇది ఫస్ట్కే కొంచెం ఎక్కువ ఉంది. సో ఇవి రెండు హ్యాండ్ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఇది మనం ఇలా ఏదైతే కొంచెం తీయనన్నా తీయాలి, లేదంటే ఇలా పట్టైనా మనము అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం బ్యాక్ సైడ్ పట్టేస్తే స్టిచ్ అడ్జస్ట్ అయిపోతుంది. ఏదైతే ఎక్స్ట్రా ఉందో బ్యాక్ సైడ్ అది నేను ఈ క్లాత్ తీసి బ్యాక్ది మాత్రం కట్ చేసి మళ్ళీ అటాచ్ చేస్తాను. ఎందుకంటే రెండు కలిపి ఇప్పుడు నేను దీని మీదనే ఎక్కువ తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు, బట్ ఈ హ్యాండ్ది లెంత్ తగ్గుతుంది కాబట్టి అలా చేయకుండా ఎక్స్ట్రా ఉన్న బ్యాక్ మాత్రమే కట్ చేసేసి ఇలా పెట్టేసి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి రెండు కూడా. సో ఇప్పుడు రెండు కూడా సెట్ అయిపోయాయి మనకు. ఇది చూసుకోవాలి ఫస్ట్. సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ చూసుకొని లాస్ట్ ఫైనల్ స్టిచ్ మనం 1.5 మంది లూజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ లాస్ట్ అవతల ఎలా అయితే మనకి ఇక్కడ బ్యాక్ ఎక్కువ అయిందో క్లాత్ ఇక్కడ కూడా సేమ్ అంతే. సో ఏదైతే నాకు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా అయిందో ఆ క్లాత్ అనేది నేను కట్ చేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంత క్లాత్ అనేది నేను కొంచెం కట్ చేసేసాను. స్లీవ్స్ అయితే రెండు స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు 1.5 మనం ఏదైతే ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నామో కరెక్ట్గా మార్కింగ్ ఇలా 2 సైడ్స్ కూడా మార్కింగ్ చేసేసుకొని ఫస్ట్ ఇది ఓవర్లాక్ చేసుకోవాలి. ఓవర్లాక్ చేసుకున్నాక సైడ్ స్టిచ్ చేసుకుంటే బెటర్. నేను ఓవర్లాక్ వేసి సైడ్ స్టిచ్ చేస్తాను. ఈ స్టిచ్ కన్నా బిఫోర్ చేసుకుంటేనే ఐరన్ చాలా నీట్గా కూర్చుంటుంది. ఈ ఆర్మ్ హోల్ స్టిచ్ వేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనం పప్పు పెట్టేసుకొని కొంచెం కొంచెం చేస్తూ పోవాలి కదా. సో దానికన్నా ఇది కొంచెం బెటర్గా ఉంటుంది.
నేను ఎక్స్ట్రా మార్జిన్ అంతా హ్యాండ్ సైడే పెడుతున్నాను అనమాట. హ్యాండ్ అవుట్ సైడ్. కంప్లీట్గా 1.5 మార్జిన్ అయితే మనం ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇది రెండు ఇక్కడ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి స్టిచెస్. ఇక్కడ హుక్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఇటు సైడ్ నుంచి ఐరన్ చేయాలి. ఇది మనకు తీయాలన్నా హీట్ చేసి తీయాలి, ఒకవేళ వద్దు అనుకుంటే క్లోజ్ చేయాలన్నా కూడా హీట్ తోటే. సో ఇదండి టోటల్గా అయితే మన అవుట్ఫిట్. హుక్సెస్ దగ్గర కూడా గ్యాప్ చూసినట్లయితే మనకు లోపల ఆల్రెడీ క్లాత్ ఉంటుంది కాబట్టి క్లాత్ అనేది మనకు ఇక్కడ ఇలా క్లాత్ ఉంటుంది కాబట్టి మనకు ఇది కూడా మంచి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ షోల్డర్ జాయింట్ అనమాట. షోల్డర్ టు డైరెక్ట్ 1 డాటే ఉంటుంది. మళ్ళీ ఎక్కడ మనకు టక్సెస్ కానీ ఏ కటింగ్ అనేది ఉండదన్నమాట. ఓన్లీ 1 డాట్ తోటి మనకు బ్లౌజ్ అయిపోతుంది. సో స్లీవ్ ఇలా పైపింగ్, కిందంతా కూడా పైపింగ్, మనకు బ్యాక్ సైడ్ పైపింగ్. ఇది వచ్చేసి హై నెక్ అనమాట, ప్యాక్ నెక్ కంప్లీట్గా బ్యాక్ సైడ్, బ్యాక్ ప్యాక్ నెక్. సో హ్యాండ్స్ ఇలా ఎల్బో లెంత్. సో ఫిట్టింగ్ చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా హోల్డింగ్స్ అనేది ఉండదు, నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ అయితే. ఇలా చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ లిటిల్ బిట్ లూజ్ ఉంది. ఇది నా సైజు. ఇది ఏంటంటే వితౌట్ టమ్మీ ఫ్యాట్, నాకు టమ్మీ లైట్గా ఉంటుంది కాబట్టి సో నా సైజ్కి ఇది కరెక్ట్గానే ఇక్కడ సెట్ అవుతుంది అనమాట. సో కొంచెం ఇక్కడ ఫ్యాట్ ఉండడం వల్ల లేదు అంటే, అదర్వైజ్ బాడీ టోటల్ మెజర్మెంట్ సేమ్. ఇదొక్కటి మాత్రమే కొంచెం నాది లూజ్ ఉంటుంది అంతే. ఈ వెస్ట్, ఇంకా ఈ చెస్ట్, ఈ ఆర్మోల్, షోల్డర్ అంతా కూడా సేమ్ ఉంటుంది. సో ఇది ఫిట్టింగ్ అయితే చూసారు కదా మీరు, ఎక్కడ కూడా ఒక్క ఫోల్డింగ్ అంటే లేదు. ఎంత కంఫర్ట్గా నీట్గా విత్ కప్స్ తోటి, అండ్ క్రాస్ బెల్ట్ కూడా లేదు, సైడ్ టక్స్ లేదు, అండ్ ఇక్కడ మిడిల్ టక్స్ లేదు, ఏ టక్స్ లేకుండానే డైరెక్ట్ స్ట్రైట్ ఒకటే డాట్ తోటి నీట్ ఫినిషింగ్ అనమాట. ఇది అడ్వాన్స్ స్టేజెస్ బ్లౌజెస్ ఇవి. చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా. నేను కూడా వేసుకొని చూశాను. సో మీకు ఇలా డమ్మికి చూపిస్తున్నా కదా, చాలా మంచిగా సెట్ అయింది అనమాట విత్ ఫిట్టింగ్ ఇదైతే నాకు. అండ్ హై నెక్ వచ్చేసి నార్మల్ ఇలా ప్లెయిన్లో, ఇది ఫస్ట్ టైం నేను స్టిచ్ చేయడము. నార్మల్గా అయితే అన్ని డీప్ నెక్సే ఉంటాయి. ఈ వీడియో అయితే ఇక్కడికి చూసాం కదా, నెక్స్ట్ మనం కటింగ్ ఎలా చేయాలో చూద్దాం.